అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అక్కనొచ్చేసాను కదా! ఒక్కసారి నవ్వండమ్మా. ఇలాగే నవ్వుతున్నారా? సరే, ఈరోజు నేను మీకు ఇష్టమైన గోంగూర పచ్చడి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వివరంగా చెప్తాను. సరేనా? ఒక్కసారి స్టవ్ ఆన్ చేయండి. ఇప్పుడు సన్నమంట పెట్టుకొని ఒక కళాయి తీసుకొని ఒక 15 ఎండుమిర్చులు శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు నూనె వేసుకొని మనకి దోరగా వేయించుకోండి ఒక 2 నిమిషాల వరకు. ఎందుకక్క ముందే నూనె వేస్తే ప్రాబ్లం ఉందంటే తడి మీద వేస్తాం కదా, అది మన మీద పడుతూ ఉంటే తడి మీద కాకుండా డ్రై అయిన తర్వాత నూనె వేసుకుంటే మంచిది. అర్థమైందా? ఇప్పుడు శుభ్రంగా ఎండుమిర్చులు తీసేసి ఒక 20 ఎల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర కాడలు, చూసారా ఆకులు వేయట్లేదు, జస్ట్ కాడలే వేస్తున్నాను. ఆకులు కూడా వేసుకోవచ్చు కదా అంటే చాలామంది కాడల్ని వేస్ట్ చేస్తున్నారు. అలా కాకుండా కొంతమందికైనా యూస్ఫుల్గా ఉండిద్దని చెప్తున్నాను. కొద్దిగా పులుపు తగినంత చింతపండు, కొద్దిగా కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 2 నిమిషాలు వేగనివ్వండి. మనం ఎప్పుడైతే ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేస్తామో అప్పుడే మనకి ఈ టేస్ట్ అనేది ఎగిరి గంతులేసి మన ప్లేట్లో పడిద్ది. అర్థమైందా? అంత టేస్టీగా ఉండిద్ది. మీరు తక్కువగా వేసుకోకండి, ఎక్కువగానే వేసుకోండి. చూసి భయపడకండి. ఇప్పుడు మనం ఆల్రెడీ శుభ్రంగా వాష్ చేసుకున్న గోంగూర మొత్తం వేసుకొని 2 నిమిషాలు ప్లేట్ వేసుకోండి. ఇలా ఒక 10 నిమిషాలు పట్టిద్ది ఇలా తొందరగా మెల్ట్ అవ్వడానికి. చూసారా? ఇక్కడ వరకు అర్థమైందా? బోరింగ్గా ఉందా? లేదు కదా? సరే, థ్యాంక్ యూ మా. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు ముందేనే వేసుకోవచ్చు, మర్చిపోతే ఇలా నాలాగా కవరింగ్ కోసం తర్వాతనే వేసుకోవచ్చు. అర్థమైందా? నేను ఉన్నదే చెప్పేస్తున్నాను. నేను పొరపాట్లో మర్చిపోయాను. ఇప్పుడు దీన్ని కూడా ఒక 5 నిమిషాల వరకు ఏగనివ్వండి. ఇలాగే మొత్తానికి ఏగనిచ్చి ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకోండి. చేసుకున్నారా? ఇప్పుడు దాన్ని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ఆల్రెడీ వేయించుకున్న ఎండుమిర్చి, మనం ఆల్రెడీ గోంగూరని మొత్తం చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది మనకి పులుపు వల్ల ఎక్కువ పట్టిద్ది. అందుకే నేను 1½ టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోండి. సరేనా? ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. ఎలా అంటారా? ఒక కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మీరు పోపు దినుసులు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వేసుకొని కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిర్చి, అంతే. పాఠంలాగా బాగా చెప్పేసానా? ఇలాగా దోరగా వేయించుకోండి. 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా చిన్నగా పంటికి తగిలేలాగా కట్ చేయండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడే ఆ ఉల్లిపాయలు లాక్కునిద్ది. సరేనా? ఇప్పుడు అదే కళాయిలో మిక్సీ పట్టుకున్న ఈ గోంగూర పచ్చడిని మొత్తానికి వేసేసుకోండి. ఆ కళాయిలో ఇలా వేసుకొని 2 నిమిషాల వరకు మొత్తం ఆ పోపు దినుసులు, ఉల్లిపాయలు, ఆ మిశ్రమం మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసారు కదా, స్టవ్ ఆఫ్ చేసుకునే చేసుకోవాలి. సరేనా? ఇప్పుడు మీ బుజ్జి చేతులతో చక్కగా ఇలా ఒక బౌల్లో తీసేసుకోండి. నచ్చిందా? గోంగూర చట్నీ మీరు చేసుకోగలరు కదా? నా మీద నాకు నమ్మకం ఉంది, అలాగే మీ మీద కూడా నాకు నమ్మకం ఉంది. చేసుకోగలరని నమ్మకంతోనే ఈ రెసిపీస్ మీకు ఈజీగా, వివరంగా, అర్థమయ్యేలాగా, కొద్దిగా టైం ఎక్కువ తీసుకున్న వివరంగా చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా. నా ఛానల్ మీకు బోర్ కొట్టకుండా వివరంగా అయితే ప్లీజ్ అమ్మా ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్, ఒక్కసారి మీ నవ్వు, అంతే. ఇంకేం కావాలి అక్క? సరే, మీరందరూ గోంగూర పచ్చడి లాంగ్ వీడియో ఫుల్గా చూసినందుకు ఓ పాట కూడా వేసుకుంటున్నానే. మరి బోరింగ్గా చూసారు, ఒకసారి నవ్వి వెళ్ళాలి కదా నా వీడియో చూసిన తర్వాత. రెడీ? 1, 2, 3. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక